సరే, ఎలా చూడాలి? కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు అవుతుంది. 2 ఏళ్లలోనే చేసినటువంటి అప్పులు 3,47,000 కోట్లకు చేరుకున్నాయి. అందులో అది కాకుండా 47,000 కోట్లు అమరావతికి నిర్మాణం కోసం అప్పులు చేసినటువంటి పరిస్థితి. ఎలా చూడాలి? రహమాన్ గారు, బేసిక్ గా మొదటి 2 ఏళ్ళు అధికార పార్టీకి అసలు ఊపు ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ 2 ఏళ్ళు కాబట్టి కొత్తగా అధికారంకి వచ్చిన మోజు, అందరికీ పదవులు రావడం, కొన్ని మంచి పనులు ఏదైనా సరే కొన్ని స్టార్ట్ చేయడం, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఓడిపోయినామనే నిరాశ, వీటితో నడుస్తూ ఉంటుంది సహజంగా మొదటి 2 ఏళ్ళు. ఆ తర్వాత సహజంగా ప్రభుత్వం కొంచెం బ్యాక్ కావడం, అది ప్రతిపక్షం కొంచెం యాక్టివ్ అవడం జరుగుతుంది. నిజానికి ఈ ప్రభుత్వం ఇంకా యాక్టివ్గా ఉండాలి. రీజన్ ఏంటంటే, ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైసీపీ చాలా భారీ ఓటమి చెందింది. అంటే తిరిగి కోలుకోలేగలరా అన్నంత ఓటమి చెందింది. కానీ విచిత్రంగా 2 ఏళ్లకే కూటమి ప్రభుత్వం యొక్క పాలనా వైఫల్యాలు జగన్ గుర్తు చేస్తున్నాయి. ప్రతిరోజు గుర్తు చేస్తున్నాయి. అంటే జనానికి 2 ఏళ్లకే జగన్ గుర్తు చేసే విధంగా కూటమి పరిపాలన ఉందని ఒక ముక్కలో చెప్పాలంటే, కూటమి పరిపాలన ఎలా ఉంది 2 ఏళ్ళు అంటే, 2 ఏళ్ళలో జగన్ గుర్తు చేసినారు. అంతకు మించిన సాధించింది ఏంటనే అనుమానాలు వస్తాయి. కారణం ఏంటంటే స్వయం కృతార్థాలు. ప్రతి దాంట్లో అతిశయోక్తులు, అర్థం లేని. ఎవరైనా రెహమాన్ గారు జర్నలిస్ట్ మీకు ఓడిపోయిన 2వ రోజు నుంచి మళ్ళీ ఓడిస్తాను ఎవరైనా చెప్తారా? ఓడిచ్చారు, ఓడించిన 2వ రోజు నుంచే మళ్ళీ ఓడిస్తాం అంటే మిమ్మల్ని గెలిపించింది ఎందుకంటే 29లో మళ్ళీ జగన్ ఓడించడానిక కాదు కదా. మిమ్మల్ని గెలిపించింది 5 ఏళ్ళు బాగా పరిపాలిస్తే వేరే చేసుకొని జగన్ గారు బెటరా, మీరు గారు బెటరా, మళ్ళీ మిమ్మల్ని గెలిపా అని ప్రజలు నిర్ణయించుకోవాలి. 2వ రోజు నుంచి జగన్ ఓడిస్తాం. ఇది ఒక అభద్రతాభావం. అంటే వాళ్ళకి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మనం ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు చేయలేం. జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ ఒక క్రెడిబిలిటీ వస్తుంది. జగన్ గారు చెప్పారు, ఎందుకంటే ఎన్నికల్లో జగన్ గారు ఛాలెంజ్ చేశాడు కదా, ఏంటది, ఈ హామీలు అమలు సాధ్యం కాదు, అందువల్ల నేను ఇవ్వలేకపోతున్నాను అని ఏదైతే పదే పదే చెప్పాడో ఆ జనంకి ఈ రోజు గుర్తొస్తుంది. ఆ రకంగా జగన్ క్రెడిబిలిటీ వస్తుంది. రెండోది, మనం ఏది కొత్తగా చేయము, జగన్ గారు చేసింది కొనసాగింపు లేదా కొత్త మార్పులు. ఇవన్నీ వాళ్ళు గుర్తించడం వల్ల ప్రతి దాంట్లో గతంలో మనం తప్పు చేసినాము, తప్పుడు ఆరోపణలు, అప్పుల పైన కావచ్చు, చాలా అంశాల్లో ఆరోపణలని, ముఖ్యంగా అప్పుల్లో అయితే బండగా ఆరోపణలు చేయడం, రాజధాని పైన చేసిన ఊహలకు భిన్నంగా పరిస్థితులు ఉండడం, అలాంటి కీలకమైన అంశాలన్నింటిలో కూడా సంక్షేమ పథకాల అన్ని అమలు చేయలేదని నేను అన్ను. ఉదాహరణకు పెన్షన్స్ మీరు ఏంటంటే 4,000 రూపాయలు ఇచ్చారు, కొంత తగ్గించుండొచ్చు. పెన్షన్స్ కావచ్చు, కొన్ని ఇచ్చినంత వరకు ప్రజల్లో తగ్గించినా పెంచినా కొంత సంతృప్తి ఉంది. కానీ ఈయన మాట పరిస్థితి ఏంటి? కనీసం వివరణ ఇచ్చేదానికి కూడా స్కోప్ లేనంత పరిస్థితిలో ఉన్నారు. ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ఇవన్నీ చూసినప్పుడు వైఫల్యాలు ప్రధానంగా ఈ ప్రభుత్వం చేసినది జగన్మోహన్ రెడ్డి గారి పైన విపరీతమైన ఆరోపణలు, 2 విపరీతంగా ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఇచ్చిన హామీలు అమలు చేయలేనటువంటి ఆర్థిక పరిస్థితి. ఈ 2 కారణాలు అనేది ఈరోజు అధికారాల ఉన్న పార్టీకి ఒక ఆటంకంగా, ప్రతికూలంగా మారి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఎర్లీగా, బహుశా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తీరుకి కనీసం 3-4 ఏళ్ళు కోలుకోలేండు, కానీ 3-4 రోజులు కోలుకున్నాడు ఆయన. అది ఆయన ధైర్యం ఒకటైతే, ఆయన మొండితనం ధైర్యం ఒకటైతే, కూటమి ప్రభుత్వ వైఫల్యం 2 కనిపిస్తుంటాయి. అందువల్ల నాకు ఈ పరిణామాలు ఈ 2 ఏళ్ల పాలనలో చూస్తాను.